వివాహేతర బంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపడుతున్నాయి. కుటుంబ బంధాల్ని చిన్నాభిన్నం చేస్తూ చివరికి హత్యలు, హత్యాయత్నాలకు దారితీస్తున్నాయి. భర్తకు సెలైన్ ద్వారా హార్పిక్ లిక్విడ్ ఎక్కించి హత్య చేసిన ఘటన మరొక ముందే మీల్ మేకర్లో గడ్డి మందు కలిపి భర్త హత్యకు కుట్ర పన్నిన ఘటన నిజామాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో నెల రోజుల వ్యవధిలో వెలుగు చూసిన 2 ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒక ఘటనలో ప్రియుడి కోసం భర్త నరాల్లోకి టాయిలెట్ క్లీనర్ హార్పిక్ ఎక్కించి హత్య చేసిన భార్య, మరో ఘటనలో అదే మండలానికి చెందిన మహిళ కూరలో గడ్డి మందు కలిపి భర్త అత్తను చంపేందుకు ప్రయత్నించడం జిల్లాలో సంచలనంగా మారింది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మొదక్పల్లి గ్రామానికి చెందిన భూమన్నకు సోనీతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 3 పిల్లలున్నారు. అయితే సోనీ మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ సంబంధానికి భర్త, అత్త అడ్డుగా ఉన్నారని భావించిన సోనీ అత్త, భర్త అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ చేసింది. అనుకున్న పథకం మేరకు ఇంట్లో వండిన మీల్ మేకర్ కూరలో గడ్డి మందు కలిపి భోజనానికి వడ్డించింది. ముందుగా ఆ కూర తిన్న అత్త భూదేవి తీవ్ర అస్వస్థతకు గురైంది. వాంతులు, విరేచనాలయ్యాయి. అనంతరం అదే కూర తింటున్న భర్త భూమన్నకు పురుగుమందు వాసన రావడంతో అనుమానం వచ్చి తినడం ఆపేశాడు. అయినప్పటికీ అస్వస్థతకు గురికావడంతో ఇద్దరిని నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోనీని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు మోపాల్ మండల పోలీసులు. భర్త, అత్త అడ్డు తొలగించుకోవాలనే భారీ కుట్రను పోలీసులు ఛేదించారు. భార్య సోనీని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 3 పిల్లలు, భర్త, అత్తతో 4 గోడల మధ్య సాఫీగా సాగిపోతున్న ఆ సంసారంలో 3వ వ్యక్తి ప్రవేశించడంతో భర్త, పిల్లలతో హాయిగా ఉండాల్సిన ఆ మహిళ ఇప్పుడు కటకటాలు లెక్కిస్తుంది. పిల్లలు తల్లి ప్రేమకు దూరమయ్యారు. ఇదిలా ఉండగా ఇదే మోపాల్ మండలంలో ఇటీవల జరిగిన మరో ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. న్యాల్కల్ గ్రామానికి చెందిన ప్రశాంత్ దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చిన తర్వాత అతని భార్య సంధ్య తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి హత్యకు కుట్ర పన్నింది. ముందుగా మద్యం తాగించి ఇంటి డాబాపై నుంచి కిందకు తోసేసిన ప్రశాంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం చికిత్స పొందుతున్న సమయంలో చేతికి ఉన్న క్యానులా ద్వారా టాయిలెట్ క్లీనర్ ఎక్కించి అతన్ని హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పుడు అదే మండలంలో మరో భార్య కూరలో విషం కలిపి భర్త, అత్తపై హత్యాయత్నానికి పాల్పడ్డం తీవ్ర కలకలం సృష్టించింది. వివాహేతర సంబంధాలు కుటుంబాలను ఎంతటి విషాదాల వైపు నెడుతున్నాయో చెప్పే ఉదాంతాలుగా ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.